రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సెల్ ఫోన్ సర్వీసెస్ ఒకప్పుడు ఫోన్ అంటే ఎయిర్టెల్ ఉండేది. మేము మొట్టమొదట జర్నలిజంలో ఇది శాటిలైట్ ఛానల్స్ బిగినైన కొత్తలో తేజ టీవీ ఈ ఉన్న టైంలో శాటిలైట్ ఫోన్స్ బిగినాయి సెల్ ఫోన్స్. ఈ సెల్ ఫోన్లకి స్పెషల్ ఏంటంటే ఇన్‌కమింగ్‌కి రేట్ ఉండేది, అవుట్ గోయింగ్‌కి రేట్ ఉండేది. ప్లస్ నెలవారీ రెంట్ కట్టాలి. అంత దారుణంగా ఉండేది. సరిగ్గా వాడితే గనక వేలల్లో బిల్లులొచ్చేయి. వేలు మామూలుగా కాదు. 3000, 5000 ఆ రోజుల్లో. మా జీతం రూ. 4000 రూ. 5000 అంటే 4100 వస్తే దాని ఛార్జీ 5000 కూడా అవుతది. అయితే అది మా ఆఫీసోళ్ళు అప్పుడు తేజ వాళ్ళు ఎయిర్‌టెల్‌తో ఒప్పందం. కాబట్టి అద్దె రూ. 900 కట్టేది. అది కూడా ఎడట ఇద్దరి మధ్యన అగ్రీమెంట్ కారణంగా ఉండేది కాదు. అలాగే మేము వాడగలిగాం ఎయిర్‌టెల్‌వి అప్పుడు. ఆ తర్వాత కాలంలో చూసుకుంటే జియో ఈ రిలయన్స్ వాడొచ్చి రంగంలోకి దిగినప్పటి నుంచి, పోటీలోకి దిగినప్పటి నుంచి మొత్తం సీన్ మారిపోయింది. ఇవాళ ఎంత చీఫ్‌గా రూ. 30 కూడా రీఛార్జ్‌లు చేసుకుంటున్న రోజులు. అప్పట్లో అయితే ఫోన్ అనేది కేవలం ధనవంతులకి మాత్రమే అన్నది. అయితే ఇప్పుడు శాటిలైట్ ఫోన్స్‌ను గనక దేశంలో ఉన్నయన్నీ అంటే సెల్ టవర్స్ అన్నిటిని బ్లాక్ చేసేసి, ఆపేసి డైరెక్ట్‌గా శాటిలైట్ నుంచి సిగ్నల్ వస్తుంది. మీకు ఒక రూ. 3000తోనే అంటే మాక్సిమం ఇప్పుడున్న సెల్ ఫోన్‌లోళ్ళందరూ టర్న్ అయిపోతారు. అలా చేశాక మన దేశంలో ఉన్నటువంటి ఈ సెల్ కంపెనీలన్నీ నాశనం అయిపోతాయి. అప్పుడు ఆ సెల్ ఫోన్ల రేట్లు పెంచినా, ఛార్జీలు పెంచినా లేదా భవిష్యత్తులో ఏదన్నా అవసరమైనప్పుడు కమ్యూనికేషన్ మనకి అంటే ఇప్పుడు ఎట్లయితే ఆల్గారిథం పెట్టారో దాంట్లో ఆల్గారిథం పెట్టి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మనకి మెసేజ్‌లు ఇస్తే ప్రభుత్వాన్ని దించేయాలని మనల్ని మోటివేట్ చేస్తుంటే మనం ఏమైనా చేయగలుగుతామా? చేయలేం. కానీ ఇది చేయగలరా? చెయ్యొచ్చు. డీప్ స్టేట్‌కి అలవాటు ఉంది. ప్రపంచంలో 40 దేశాల్లో ప్రభుత్వాల్ని కూల్చింది అలాంటి వ్యవహారాల ద్వారానే. మ్యానిపులేట్ చేయడం ద్వారానే. అలాంటి ప్రయత్నమే ఇండియాలోకి స్టార్లింక్ ద్వారా ప్రయత్నించారు ఎలన్ మాస్క్ ద్వారా. అతను సెల్ ఫోన్, శాటిలైట్ ఫోన్ ఇస్తానన్నంత వరకు బానే ఉంది. నేనే అంతకుముందు వీడియోలు కూడా చేశా. కానీ నువ్వు కింద సెల్ టవర్ ఉండటానికి వీల్లేదు, మొత్తం మాకే పర్మిషన్ కావాలి అన్న దగ్గరే సంథింగ్ వాడి దగ్గర ఏదో డౌట్ ఉంది. డీప్ స్టేటా, అమెరికా ఆడిస్తున్న నాటకం అన్నటువంటి. మోడీ సర్కార్ ఒప్పుకోలా. ట్రంప్ ఎంత ఒత్తిడి తెచ్చినా ఒప్పుకోలేదు. అమెరికాకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా ఒప్పుకోలేదు. ఈలోపు ఇక్కడ అంబానీని ప్రోత్సహించారు. ఇప్పుడు జియో వాళ్ళు శాటిలైట్కి సంబంధించినటువంటి తీసుకుంటారు. ఇండియన్ కంపెనీకి మనం కంట్రోల్ చేయొచ్చు, విదేశీ కంపెనీని మనం కంట్రోల్ చేయలేం. ఇప్పుడు ఫేస్బుక్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. వాళ్ళు కోర్టుల దాకా పోయి చాలా చేశారు. ప్రస్తుతానికి కేవలం పైన మాత్రం మన దగ్గర ఉంది పవర్. ఇప్పుడు కూడా ఆల్గారిథమ్స్ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు జియో వాళ్ళకైతే పర్మిషన్ ఇచ్చారు. ఓన్ స్టార్లింక్ నెట్వర్క్కి దాదాపుగా 1600 లో ఎర్త్ ఆర్బిట్ ఎల్ఈఓ శాటిలైట్స్ పెట్టి $10 నుంచి 15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసి త్వరలో రంగంలోకి దిగబోతున్నారు. రాబోయే 2 ఏళ్లలో ఏదైతే ఈ కాన్సెప్ట్ శాటిలైట్ డైరెక్ట్గా ఇక ఈ సెల్ టవర్స్తో సంబంధం లేకుండా సిగ్నల్ ఇచ్చేటటువంటి వ్యవస్థ వైపుకి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు సేవలు అందించే అవకాశం ఉంది.